ఇదే భాష ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ఇంకా భయంకరంగా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు అయితే బూతులు మామూలుగా సీఎం స్థాయిలో ఉన్నవాళ్లే దారుణంగా మాట్లాడుతున్నారు. సీఎంలు, ఎక్స్ సీఎంలు, మంత్రులు వీళ్ళే దారుణంగా మాట్లాడుతున్నప్పుడు పిల్లవాడు అదేదో కాంటెక్స్ట్ లో సరదాగా అక్కడ మాట్లాడితే దానికి ఎందుకు అనేది కూడా వస్తుంది. అంటే ఇవాళ ఏంటంటే ఒక్కరిని మాత్రమే పాయింట్అవుట్ చేస్తే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడలేదా, వాళ్ళు మాట్లాడలేదా, వీళ్ళు మాట్లాడలేదా అనేది వస్తుంది. అంటే ఇక్కడ మోరల్ యాంగిల్ వేరు, లీగల్ యాంగిల్ వేరు. లీగల్ యాంగిల్లో పబ్లిక్ లో ఇలాగా చేసినప్పుడు ఎవరైనా కేసు పెడితే దాని మీద విచారిస్తారు, అందుకంటే ఏమి అది ముందుకెళ్ళదు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాన్ని కూడా సీరియస్ గా తీసుకొని భయంకరంగా కేసులు పెడుతున్నారు. ఎవరన్నా ఒక పోస్ట్ ఇప్పుడు రాంబాబు ఆ తిట్టిన దానికి చంద్రబాబు కూడా ఆల్రెడీ కేసు పెట్టారు, వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళీ చంద్రబాబు హైకోర్టుకి వెళ్ళబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలాగా ఉంటది. అట్లాగే వ్యక్తిగతంగా ఏంటంటే ఎవరినన్నా తిట్టినప్పుడు అది పరువు నష్టం కేసు వేయచ్చు, డిఫామేషన్ అంటారు. దాంట్లో కూడా మళ్ళీ సివిల్ డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్ రెండు ఉంటాయి. సివిల్ డిఫామేషన్ ఏమో నా పరువుకి ఎంత వాల్యూ అంటే 10 కోట్లు 20 కోట్ల వాల్యూ అని ఆ డబ్బులు కట్టమని వస్తుంది. క్రిమినల్ డిఫామేషన్ క్రిమినల్ యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో కాకపోతే ఏమి జరగదు. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడింది ఇతను సమంత గురించి, దాని మీద ఏమైంది? ఆమె వెళ్తుంది, ఆమె తరపున ఎవరు కోర్టుకి అటెండ్ అవుతారు, అది కోర్టులో జరుగుతూ ఉంటది. అతి కేసులకే దిక్కులేదు. ఇక్కడ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్లకే త్వరగా తేలవు. అట్లాంటిది ఈ కేసులు ఏముంటుంది, అందుకని కేసులు ఏమి జరగవు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు అతనిది బరాబర్ ప్రేమిస్తా సినిమా రిలీజ్ అయింది. నేనైతే చూడలేదు, కానీ రివ్యూలు ప్రకారం ఏంటంటే అది బేసిక్ గా కొత్త కథ ఏమి కాదు. విలేజ్ లో 2 గ్రూపులు ఉంటాయి. రుద్రం అనే ఒక గ్రామం ఉంటది. ఆ గ్రామంలో ధర్మాన కర్మాన అనే 2 గ్రూపులు ఉంటాయి. 2 లీనేజెస్ అంటారు కదా, ధర్మాన వంశము, కర్మాన వంశం. సో ధర్మాని కర్మాని అని పెట్టారు. ఈ 2 వంశాల మధ్య తరతరాల రైవలరీ ఉంటది. ఈ రైవలరీ ఉన్న 2 వంశాలకు సంబంధించి చందు అనే ఒక అబ్బాయి, బుజ్జమ్మ అనే ఒక అమ్మాయి ఉంటది. సో వీళ్ళిద్దరి మధ్య లవ్. ఇది చాలా సార్లు చాలా సినిమాల్లో వచ్చేసింది. లాంగ్ బ్యాక్ మన తమిళ్లో వచ్చింది ఈ సినిమా, సేమ్ సబ్జెక్ట్. ఆ తర్వాత తెలుగులో కూడా చాలా వచ్చేసాయి. మహేష్ బాబు సినిమా ఉంది, 2 మాఫియా గ్రూపుల మధ్య రైవలరీ ఉండే లవ్ స్టోరీ. ఇవి ఇంగ్లీష్ లో ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. సో అందువల్ల కథ పెద్ద ఏమి లేదు, కానీ కొత్తగా అయితే ఏమి లేదు. సో దీనివల్ల ఆ విలేజ్ లో వచ్చిన మార్పు ఏంటి అనేది సరదాగా సాగుతుంది సినిమా అనేది చెప్తున్నారు. అయితే ఈ రోజు ఏంటంటే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును, దాదాపు ఒక 8-10 దాకా రిలీజ్ అయినాయని చెప్తున్నారు. అందులో దీనికి ఏమి పెద్ద పైగా నెగిటివ్ ఇది వచ్చింది కాబట్టి సినిమా ఎవరన్నా బాగుందంటే తప్ప దీనికి వెళ్ళరు. సో కాకపోతే ఇది ఏమంటే అన్ని సినిమాల్లోకి ఇది పాపులర్ అయితే అయింది ఈ గొడవ వల్ల. కానీ పాపులర్ ఒకటే, ఇప్పుడు ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళి పాపులర్ అయింది కదా మనం చూద్దాం అనుకునే పరిస్థితి లేదు. బాగుందంటేనే వెళ్తున్నారు. అసలు ఇలాంటి చిన్న సినిమా సాంగ్ కోసం ఏమైనా ఈ పాటలో ఇది ఉందా లేదా అని చూడడానికి అది కూడా లేదంటే వాళ్ళే డిక్లేర్ చేసేసారు కదా, ప్రమోషన్ చేసేసారు. సో కాబట్టి ఇదైతే ఇప్పుడు పెద్దగా జనం అయితే వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. ఓపెనింగ్స్ అయితే పెద్దగా లేవు అనేది ప్రజెంట్ రిపోర్టు. ఇంకా ఈవినింగ్ లోపల ఇది కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల రివ్యూవర్స్ కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. వేరే గుణశేఖర్ యుఫేరియా గానీ లేకపోతే కరుణ్ కుమార్ హనీ సినిమా గానీ వీటి మీదే ఫోకస్ ఉంది తప్ప దీని మీద అసలు ఫోకస్ కూడా లేదు. ఆ రకంగా ఈ అబ్బాయి పాపులర్ అయి ఉండొచ్చు. సో అబ్బాయి కూడా ఒక ఛానల్లో ఒక రకమైన సారీ చెప్పినట్టుగా చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇంకా ఇది రేపటి నుంచి ముగిసిపోతుంది ఈ టాపిక్. దానిలో కూడా చాలా లేచి మధ్యలో వెళ్ళిపోయినట్టున్నాడు. మామూలుగా లేచి వెళ్ళాడు, చాలా అరగెంట్ గా మాట్లాడి వెళ్ళాడు. సో అప్పుడు కూడా యాంకర్ కొద్దిగా ఫీల్ అయినట్టుగా కనిపించింది. సో అది కొంచెం కంట్రోల్ లో ఉంటే బెటర్ అనేది సజెషన్. ఇంకా ఎవరు